మీరు గోరుచిక్కుడుకాయ చేయబోతున్నారా? అయితే రెసిపీని సేవ్ చేసి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుడిని బాగా సన్నగా కట్ చేసుకున్నాక స్టీమింగ్ ప్లేట్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు స్టీమ్ అయ్యేలోపు కడాయిలోకి 2 స్పూన్స్ ఉద్దిపప్పు, 2 స్పూన్స్ శనక్కాయలు, ఎండుమిరకాయలని ఎర్రగా వేయించుకోండి. ఇందులోకి 1 స్పూను జీలకర్ర, కొంచెం చింతపండు యాడ్ చేసి ఇంకో 2 నిమిషాలు వేయించుకోండి. చల్లారినాక మిక్సీలో కోర్సుగానే గ్రైండ్ చేసి తీసుకోవాలి. స్టీమింగ్లో పెట్టుకున్న గోరుచిక్కుడు కుక్ అయిపోయి ఉంటుంది, తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై అయినాక 4-5 తెల్లగడ్డలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మనం స్టీమ్ చేసిన చిక్కుడుకాయని ఇందులో యాడ్ చేసుకున్నాక పసుపు, ధనియాలు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయలో ఉండే తడంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం డ్రై అయినాక మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఇందులోకి యాడ్ చేసి ఇంకో 2 నిమిషాలు వేయించుకుంటే గోరుచిక్కుడు పీనట్ ఫ్రై రెడీ. ట్రై చేసి కామెంట్స్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్